హాయ్ అండి, నేను మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. ఇప్పుడు మన నిల్వ ఉండే ధాన్యాలు ఉన్నాయి కదండి, జొన్నలు కానీ, పెసళ్ళు, పెసరపప్పు, రాగులు, ఇలాంటివి ఏవైనా సరే మనకి ఈ బాటిళ్ళలో పోసుకుంటే 1 year దాకా నిల్వ ఉంటాయి. అదే మనం స్టీల్ డబ్బాలో పోసుకుంటే చీమలాను పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. నేను స్టీల్ డబ్బాలో పోసాక నేను చాలాసార్లు చూసాను, ఇందులో పురుగులు పడుతున్నాయి. అదే ఈ బాటిల్లో పోసుకుంటే నాకు 1 year దాకా స్టోర్ అవుతున్నాయి. మీరు కూడా ఇలానే చేయండి. నాకు ఈ మంచి మాట మా పెద్దమ్మ చెప్పింది, నేను మీకు చెప్తున్నాను. తప్పకుండా పాటించండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఓకేనా అండి? మరి మీరు కూడా ఇలానే చేయండి. నేను మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఇప్పుడు నేను జొన్నలు కూడా ఇందులో స్టోర్ చేసుకుంటున్నానండి. స్టీల్ డబ్బాలు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ నేను వాడను. ఎందుకంటే అందులో వాడతాను. ఇలాంటివన్నీ ఈ బాటిళ్ళలో పోసుకుంటా. వాటర్ బాటిల్స్ కానీ, మజా బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్, స్ప్రైట్, ఏ బాటిల్స్ అయినా సరే మనం వాటర్ తగ్గి లేకుండా వేసుకొని ఇందులో పోసుకోవాలండి. ఓకే అంటే మీరు కూడా ఇలానే చేసుకోండి, మీకు తెలుస్తుంది. మంచి మాట మర్చిపోవద్దు. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైతు బిడ్డకి సపోర్ట్గా ఉండండి. ఓకేనా అండి?